మీడియా మిత్రులందరూ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగాను ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్నా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా.